ఇప్పుడు రవి విషయంలో కూడా అదే కదా, ఎన్కౌంటర్ చేస్తారు వాళ్ళ ఫాదర్ వచ్చి ఎన్కౌంటర్ ఎలా చేస్తారని చెప్పి అడుగుతున్నారు కదా. ఎలా చేస్తారండి? ఎన్కౌంటర్ చేస్తే సమాజం ఊరుకుంటుంది ఏంటి? కనిపించిన వాళ్ళ ఎన్కౌంటర్ చేసేస్తాడు ఈయన. ఆయనకి కొన్ని చట్టాలు ఉంటాయి. ఆయన ఏమో తీసుకెళ్లి తుపాకి పెట్టి ఆయన ఏం కాల్చడం. సమాజం జరుగుతున్న ఎన్కౌంటర్లు ఎలాంటి మీకు తెలుసు కదా, అన్నీ తెలుసు. ఎన్కౌంటర్ అంటే ఎదురు బొదురు కాల్పులు జరిగితే ఎన్కౌంటర్. అవును, కానీ జరుగుతుంది అలా కాదని చెప్పి పౌర సంఘాలు కథనాలు అడుగుతారండి. శంషాబాద్ దగ్గర జరిగింది, దాని మీద ఎంక్వైరీలు జరిగినాయి, అన్నీ తెలుసు కదా. ఏం జరిగిందో తెలియదా? పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదా? అన్నీ తెలుసు. ఇప్పుడు ఏంటి, సినిమా ఇండస్ట్రీ ప్రెజర్ చేస్తుందా ఎన్కౌంటర్ చేయమని అతన్ని? చేస్తే ఊరుకుంటారండి? ప్రజలు ఊరుకుంటారా? మరి ఒక వాయిస్ అయితే బయటకు వచ్చింది అంటారండి. రేవంత్ రెడ్డి గారు అటువంటి మనిషి కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చేస్తే చేసేవాళ్ళు ఏమో, కానీ వీళ్ళ మెప్పు పొందడం కోసం. తెలంగాణలో అటువంటిది జరగదు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం. అంతేగాని వీళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఇష్టానుసారం చేసి ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోదు. సినిమా వాళ్ళని నెత్తిన పెట్టుకుంటే పాముకు పాలు పోసినట్టే, అంతేనా? 100%. నేను చెప్పాను కదా, వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చేకండి పెండకుప్పలో చేయబెడితే చాలా పవిత్రం అని చెప్పి. నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నాను కదండి. నాకు మీకు తెలుసు, నా గురించి మీకు తెలుసు కదా. ఆ ఇండస్ట్రీతో నాకున్న అనుభవం, నాకు ఉన్న బెటర్ ఎక్స్పీరియన్స్ అటువంటి. నాకేం ద్వేషం కాదు. నేను సినిమా హీరోగా ప్రయత్నం చేస్తే నాకు హీరోగా వేషాలు రాదు. ఇండస్ట్రీ దగ్గర నుంచి చూశారు కదా, పార్ట్ అండ్ పార్సల్ చూసా. లేకపోతే నాకు హీరోగా నేను సినిమాలు అడిగితే డేట్లు ఇవ్వని వాళ్ళు ఎవరు లేరు. నేను సినిమా తీసి ఫ్లాప్ అయిపోయిన ఏ ఇబ్బంది పడింది లేదు, కొనేసిన లాస్ అయింది లేదు. వాడి మీద నాకు ద్వేషం లేదు. సినిమా వాళ్ళ మీద నాకు ద్వేషం కూడా, జాలి తప్పించి ద్వేషం ఉండదు. వాళ్ళ మీద జాలి పడతాయి, వాళ్ళకి కూడా జాలి పడతా. పాపం పోనీలే అని. ఇప్పుడు సిగ్నల్ దగ్గర బెగ్గర్లు చూస్తాం, రోడ్డు సిగ్నల్స్ దగ్గర జాలి పడితే 10 రూపాయలు వేస్తాం, అయ్యో పాపం అని. అట్టాగే వాళ్ళ గురించి కూడా మనం అయ్యో పాపం బతుకు తెరుగు లేక ఏదో ఆశాలు వేసుకుంటున్నారు అంతే, అంతమించి ఏమీ లేదు. ఇప్పుడు ఐబొమ్మ రవికుమార్ ని సెంచరీ కూడా జైల్లో పెట్టారు. దీంతో పైరసీ ఆగిపోయినట్టేనా? ఏమీ ఆగదు. అది విశ్వవ్యాప్తం పైరసీ అనేది. ఎవరో కూడా టెక్నాలజీని అడ్డుకోలేరు. దానికి ఇప్పుడు ప్రతి సృష్టి చేసుకుంటుందండి. దేనికైనా నడిచినంతకాలం సినిమా వాళ్ళు అసాంఘికంగా నడిపేశారు. సినిమాల పేరుతో సమాజాన్ని నాశనం చేశారు. సమాజంలోనే దాని అంతటి ప్రకృతి మాతే ఒక రకమైన ప్రత్యామ్నాయాన్ని తయారు చేసింది దెబ్బ కొడతానికి. ఎన్నో చూసాం. మహామహులు నియంత్రణ నేల కొరిగారు. మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అన్నాళ్ళు తెల్లారేపాటికి గాలిలో కలిసిపోయారు. అట్టాగే ఎప్పుడు కూడా మనకంటే ప్రకృతి చాలా గొప్పదండి. మనం విరవేయకూడదు. మనం ఎప్పుడు కూడా భూమి మీద కాళ్ళు అనేది అట్టు ఉండాలి. పక్క మనిషిని సంస్కారవంతంగా గౌరవించాలి. సమాజం బాగుండాలని కోరుకోవాలి. నేను ఒక్కడిని, నా కుటుంబం ఒకటి బాగుంటే సమాజం బాగోదండి. అందరం బాగోవాలి. అదే మన వేదాలు చెప్పినాయి, మన ఉపనిషత్తులు చెప్పినాయి. సర్వే జన సుఖినో భవంతున్నాయి. అంతేగాని నేను ఒక్కడనే బాగుండాలి అని కోరుకోవాలా. ఏ మతమో చెప్పదట. ఏ మతం చెప్పకుండా వీళ్ళు ఏంటంటే దౌర్భాగ్యం కొద్దీ ఒక్కొక్కడు జూబ్లీ హిల్స్లోనే అక్కడ ఇక్కడ నాది 2,000 గజాల్లో ఇల్లు, 2,000 ఎస్ఎఫ్టీ ఇల్లు, నాది రోల్స్ రాయిస్ కార్లు, నాకు 2,000 కోట్ల ఆస్తులు. దుబాయ్లో ఇక్కడ ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి, స్విట్జర్లాండ్లో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి. ఈ విర్రవేగటాలు తప్పించి స్పెషల్ జెట్ ఫ్లైట్లు ఉన్నాయి. కోకాపేటలో 2 ఎకరాలకు భూమి ఉంది. నా తెల్లారిపడికి నా సీఎం వచ్చిన ఇంట్లో కూర్చుంటాడు, పిఎం వచ్చి నాతో ఫోటోలు దిగుతాడు. గవర్నర్లు వస్తున్నారు, డీజీలు వచ్చిన పక్కన కూర్చుంటున్నారు, సిపిలు మమ్మల్ని పిలిచి డిన్నర్లు చేస్తున్నారు అని చెప్పుకుని తాత్కాలికంగా ఒక అల్పస్థాయి అల్పులు వాళ్ళందరూ. ముఖ్యమంత్రి వచ్చి వాళ్ళు పక్కన కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే ఏంటంటే సమాజానికి ఏంటి, మీకు నాకు వచ్చింది ఏంటండి, వచ్చి తింటాడు వెళ్తాడు. ముఖ్యమంత్రి వచ్చి తిని వెళ్తాడు. చెప్పినట్టుకల్లా చంపేమన్నా చంపేస్తాడా ముఖ్యమంత్రి? సో ఇప్పుడు ఐబొమ్మ అయిపోయింది, బప్పన వచ్చింది, మళ్ళీ ఐబొమ్మ 1 వచ్చిందండి. 1 వస్తుంది, 10 వస్తుంది. టీవీలో కనుక 1 to 100 లెటర్ వచ్చింది ఛానల్స్లో. అట్టాగే ఆ బొప్పము ఐటీవీ వస్తుంది. ఐటీవీ ఐబొమ్మ రవిగా అవుతే ఐబొమ్మ చంద్రుడు వస్తాడు. ఆగదండి, ఆగకూడదు కూడా. ఆగకూడదు కూడా. సమాజం బాగుండాలండి, సినిమా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు నైతికంగా నిలబడాలి, నిజాయితీగా సినిమాలు తీయాలి, సమాజ హితం కోసం సినిమాలు తీయాలి. తక్కువ ఖర్చుతో ప్రజలను ఎంటర్టైన్ చేసే విధంగా వచ్చినప్పుడు ప్రజలు ఆదరిస్తారు. వాళ్ళే రియల్ హీరోలు అవుతారు. ఇప్పుడు నారాయణమూర్తి సినిమాలు తీయలేదా? ఆయన తక్కువలో తీయలేదా? ఆయన సినిమాలు ఆడలేదా? లాస్ వస్తే ఆయన వేస్ట్ చేయలేదా? ఆయన ఎప్పుడైనా థియేటర్లో గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే టికెట్ రేట్లు పెంచమని అడిగాడా? చిన్న సినిమాలు తీసేవాడికి వెసులుబాటు ఇస్తున్నారా వీళ్ళు ప్రభుత్వాలు? ఇప్పుడు మొన్న బలగం ఆ నలుగురు
ఎన్నో ఉన్నాయి సినిమాలు నాకు చెప్పాలంటే కష్టం అంటే లేమని మంచి సినిమాలు చాలా వచ్చినాయి ఆడిని ఆదరించిన సినిమా ఈ మధ్య కోర్టు సినిమా వచ్చింది చాలా వచ్చినాయి పేర్లు నాకు గుర్తులేదు ఎందుకంటే నేను చాలా దూరం అయ్యాను సినిమా వచ్చింది కొత్తది ఏదో వచ్చినాయి బడ్జెట్ తోటి అదే లో బడ్జెట్ మరి అవన్నీ ఆదరించారు కదా ఓటీటీలో వస్తుంది థియేటర్ లో కూడా వెళ్ళి చూస్తారు కదా పాపులర్ హీరోల కన్నా ఇయ్యే బాగా ఇప్పుడు ఒకటి సుబ్బారావు గారు ఎవరైనా సరే థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు వచ్చే ఎంజాయ్మెంట్ వేరు అది అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు దీనికి ఎందుకు వెళ్తారంటే పైరసీకి ఎందుకు వెళ్తారు ఓటీటీలో టీవీలు ఎందుకు మాస్టర్ ప్రింట్లు వచ్చినప్పుడు మీకు హోమ్ థియేటర్లు వేసుకుని చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తారు అవి కూడా చూస్తారు ఇళ్ళల్లో ఇప్పుడు అది సంపన్న వర్గాల్లో అన్నిలో లేకపోయినా 1% కూడా లేదండి ఎవరో 1000 మంది సంపన్నులు ఉంటే 1% కూడా వాళ్ళలో హోమ్ థియేటర్లు లేవండి అవి కాదు ఇప్పుడు జనబాహుళ్యం 99% గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఉంటారండి వాళ్ళకి మల్టీప్లెక్స్ల పేరుతో వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ దూరం అయిపోయిందండి మల్టీప్లెక్స్ల పేరుతో అక్కడ థియేటర్లోకి వెళ్తే కనీసం మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి అండి 150 రూపాయలు బాటిల్ టీ తాగితే 150 అంటండి ఒకళ్ళు వెళ్తే 1000 రూపాయలు మినిమం 1000 రూపాయలు అండి ఇది దుర్మార్గం అండి అది ఎంటర్టైన్మెంట్ దూరం బలవంతంగా ప్రజలను దూరం చేస్తున్నారు 4 ఫ్యామిలీ వెళ్తే 4000 ఆ థియేటర్లన్నీ మళ్ళీ ఏళ్ళయ్యానండి హీరోలకు సంబంధించిన అలాగే ఉంటాయండి అదే వ్యాపారం చేసుకోవద్దని చేసుకోండి మేము కాదంటలా దాని రాజకీయంగా చట్టపరంగా ఎవరి వ్యాపారమైనా నైతికంగా చేసుకోవచ్చు దాన్ని ఎవరో కట్టడి చేయాల్సిన అవసరం లేదు కానీ మనకు నీతి నియమాలు కొన్ని ఉండే చట్టపరంగా నైతికంగా రాజ్యాంగపరంగా కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి కొన్ని సంస్కారాలు సభ్యతా సంస్కారాలు ఉంటాయి మన తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి మనం సభ్య సమాజంలో వచ్చాం కాబట్టి మనం దాన్ని కాపాడాలి లేదు నేను వెస్ట్రన్ స్టైల్లోనే మేము ఇది చేసుకుంటామనంటే చేసుకోవచ్చు దాన్ని ఎవరు ఆపుతాం ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టారు అని చెప్తున్నారు కదా మీరు ఇందాక లెక్కలు చెప్పారు అంత ఖర్చు పెడితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పాలి కదండి వాళ్ళు రైట్ చేయాలి మీద ఇప్పుడు బాలకృష్ణ గారు రీసెంట్గా ఒక కామెంట్ చేశారు అసలు సెటిల్కి వెళ్ళట్లేదు కొంతమంది గ్రీన్ మ్యాట్లో చేసేసి చూపిస్తారు భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీ అయితేనండి పెద్ద పెద్ద హీరోలు కూడా ఆర్టిఫిషియల్గా సృష్టించేస్తారండి సృష్టించేసి వాళ్ళకి ఒక 1000 SFTలో కూడా గ్రీన్ మ్యాట్ల మీద తీసే టెక్నాలజీ వచ్చిందని నేను సినిమా ఫ్రెండ్లో నాకు మిత్రులు ఉన్నారు ఇండస్ట్రీలో టెక్నికల్గా బాగా ఎక్స్పర్ట్లు వాళ్ళు చెప్పారు ఇంకా చంద్ర సిద్ధార్థ అని మంచి ఇన్నోవేటివ్గా చేసే కుర్రాడు అతను చెప్పాడు భవిష్యత్తులో చాలా జరుగుతుంది ఇప్పుడు ఈ సినిమా వాళ్ళ తక్షణం వెళ్ళి చిత్రపురి కాలనీలో ఉన్న దొంగలందరినీ బయటికి పంపమని మీ ద్వారా నేను చెబుతున్నాను చిత్రపురి కాలనీకి వెళ్ళి హీరోయిజం ప్రదర్శించమని సజ్జనార్ గారు ఎందుకంటే అది సైబరాబాద్ కి ఎందుకు వచ్చిందో మరి సైబరాబాద్ లిమిట్స్ కి వెళ్ళి ఉంటుంది మరి సజ్జనార్ గారు అక్కడికి వెళ్ళి ఎన్కౌంటర్లో మరి చేస్తారో ఏం చేస్తారో మరి అక్కడ దొంగలు అందరూ దాంట్లో ఉండరు చాలా మంది ఈ ఎన్కౌంటర్ చేయాలని చెప్పిన ప్రబుద్ధుని అక్కడికి వెళ్ళి ఎన్కౌంటర్ చేయమన్నాడు చిత్రపురి కాలనీలో ఈ ప్రబుద్ధుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు దొంగలకు చేస్తున్నాడా మంచి వాళ్ళకి చేస్తున్నాడా చిత్రపురిలో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పేదవాళ్ళకి చేస్తున్నాడా లేదా దాంట్లో చొరబడిన దొంగలకేనూ కోపరాలకు చేస్తున్నాడా అందరికీ తెలుసు దాంట్లో దొంగలు ప్రవేశించారు బ్లాక్ మార్కెటర్లు ప్రవేశించారు అక్రమంగా దాంట్లో 100,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయింది దాని మీద అక్కడ ఎన్కౌంటర్ చేయాలని చెప్పిన ప్రబుద్ధుడిని వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం విచారం చేస్తే తెలుస్తుంది ఇతను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు అది ప్రభుత్వం ఇచ్చింది ఏంటి పేదవాడికి దాంట్లో లైట్ బాయ్ మొదలెట్టి కెమెరామెన్ లేదా మేకప్ అసిస్టెంట్లు ఇటువంటి వాళ్ళందరికీ అక్కడ నివాస యోగం ఉంటే ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తారని అవన్నీ పరాయాడ పాలైపోయినాయి దాంట్లోకి తాసుపాములు జరుగుడ్డు సొరబడిపోయినాయి ఖరీదైనటువంటి ప్రాంతం అయిపోయింది ఇప్పుడే 100,000 కోట్ల రూపాయలు చేతులు మారిపోతున్నాయి దాన్ని మీరు సరిదిద్దుకోలేరు మీ సినిమాల్లో వచ్చే కథా కథనాల మీద మీకు అదిపాకిలో ఎంత కలెక్షన్లు వస్తున్నాయి నాకు రెమ్యూనరేషన్ ఎంత వస్తుంది దేశం ఎట్లా పోయినా పర్వాలేదు నాకు రెమ్యూనరేషన్ ఎంత వస్తుంది కార్వాన్లో కూర్చున్నటువంటి కామెడియన్ కూడా కార్వాన్ చెట్ల కిందను ఇట్లా గదుల్లో కూర్చుని సినిమా షూటింగ్లు కొన్ని తరాలకు 70 ఏళ్ళుగా తీసుకొచ్చారు రామారావు గారు నాగేశ్వరరావు గారి కంటే కృష్ణ గారు వీళ్ళందరికంటే పోటీ గళ్ళు ఏమన్నా వాళ్ళు చేసిన సినిమాలు ఇప్పుడు కూడా అందరూ చూస్తుంటారు అందరూ చూస్తున్నారు కదా కుటుంబ సమేతంగా ఇవాళ కూడా థియేటర్లో రిలీజ్ చేసిన 100 రోజులు ఆడి సినిమాలు ఉన్నాయి కదండి ఓటీటీల్లో చూడరు కదా ఎవరో కూడా మరి ఆ రోజుల్లో చెట్ల కింద పుట్ల కింద కూర్చుని వాళ్ళు సినిమాలు దిగలేదా షూటింగ్లు వాళ్ళ క్యారవాన్లు ఒలిబలి సోహోడు కొవ్వెక్కి నిర్మాత క్యారవాన్ లోపలికి వెళ్ళడానికి వెళ్ళారు సుబ్బారావు గారు మీకు తెలుసా అవునా వీడు ఆ కృతజ్ఞత కూడా లేదు ఈ అదోలకే ఆడు 500 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆడు కార్వాన్లోకి వెళ్ళకూడదు హీరో పిలిచినప్పుడే వెళ్ళాలి ఎందుకంటే అది బానిస్తానమా భావదారిద్రమా దౌర్భాగ్యం ఏమనాలి ఆడు నిర్మాత అంటామా మనం ఆడికి డబ్బు వస్తుంది నల్ల డబ్బు ఎక్కడి నుంచో వస్తుంది రాజకీయంగా దోషేసుకున్న డబ్బులు
బ్లాక్ మార్కెటింగ్, డ్రగ్ వ్యవహారాలతో వచ్చిన డబ్బులతో సినిమాలు తీయటమే, కష్టపడి తీసేవాడు ఎవడో లేడు వాళ్ళ. కానీ అలాంటి పరిస్థితి నిర్మాతలకు ఉంటే ఈ మధ్య ఒక 5-6 నెలల క్రితం ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టరు నాకు ఖాళీ షీట్లు ఇవ్వండి అని చెప్పి ఒక హీరోని అడుగుతున్నాడు, ప్రాధాయపడుతున్నాడు వేదిక మీదనే. పోయే కాలం వచ్చి ఉంటాం. మా పెళ్ళాం పిల్లల జాతకం చూపించుకోవాలి ఎవరు మంచి జ్యోతిష్యుడికి. ఇవాళ నిజంగా సినిమా తీస్తే పెళ్ళాం పిల్లలు రోడ్డును పట్టడం తప్పించి నిజాయితీకి సినిమా తీసేవాడు ఎవడు నిలబడలేడండి సుబ్బారావు గారు. నాకు ఏ పదవులు లేదు, నాకు ఒక సినిమా ఖాళీ షీట్ ఇస్తే చాలా ప్రాధాయపడుతున్నాడు అతను. వాడు దౌర్భాగ్యం తెలుసా, ఒక అవగాహన లేదు, ఏమాత్రం అవగాహన లేనటువంటి పిచ్చోడు అయి ఉంటాడు పాపం. ఏదో కాల్ షీట్లు ఇస్తే దేశం పిచ్చోడే కదా, 5 సార్లు ఎమ్మెల్యే ఆయన. ఎవరో మరి తెలియదు, పేరు చెప్పకూడదు, చెప్పట్లేదు, అవసరం లేదండి, జాలి పట్టడమే. ఏ హీరోని అడిగేది కూడా చెప్తాను, వద్దులని చెప్పట్లేదు. వద్దులేండి, ఎందుకులేండి మనకు దాని మీద. అంటే అలాంటి క్రేజ్ ఉంది మరి. డబ్బులు నిర్మాతలు హీరోలు ఏమన్నా కానీ పెట్టడానికి రెడీగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంతో మంది తీసి టికెట్లు తెచ్చుకున్నారండి సినిమాలు తీసి నిర్మాతలుగా. తర్వాత వాళ్ళు ఏమైపోయారండి, 2 సినిమాలు హిట్ అవ్వగానే హీరో గారు చెప్పారని టికెట్లు తీసుకుని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ట్యాంక్ బండ్లో దూసాడు ఒకడు. అవును. తర్వాత ఒకడో చెక్కులు బౌన్స్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, కొన్ని రోజులు నిరాహార దీక్ష చేశాడు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇష్టాగా ఉంటుంది సినిమాలు తీసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వటం. ఈ దౌర్భాగ్యం గత 15-20 ఏళ్ళుగా తయారైపోయిందండి. సినిమా వాళ్ళని భుజానికి ఎక్కించుకుంటాం, అది చాలా దౌర్భాగ్యం అండి, అది చాలా తప్పండి. సినిమా వాళ్ళుగానే ఉంచాలి తప్పించి వాళ్ళు నిర్మాతలని, వాళ్ళు హీరోలని, వాళ్ళు చెప్పారని టికెట్లు ఇవ్వటం, వాళ్ళు చెప్పారని మంత్రి పదవులు ఇవ్వటం, ఏంది అంతాను దిగజారుడుతనం కాకపోతే. సో ఫైనల్గా ఐబొమ్మ రవికుమార్ని ఇప్పుడున్నటువంటి సైబర్ సెక్యూరిటీ కోసం ఉపయోగించుకోండి అని చెప్పి శివాజీ గారు లాంటి సలహా ఇస్తున్నారు. బ్రిలియంట్ గై అండి అతను. ఏదన్నా మంచి అటువంటి బ్రెయిన్స్ చాలా ఉన్నాయండి వాళ్ళ కుర్రాళ్ళు. అటువంటి వాళ్ళని మనం ప్రొడక్టివ్ లైన్లోకి తీసుకొచ్చి సమాజానికి టెక్నాలజీకి ఉపయోగపడే విధంగా తీసుకుంటాం, తప్పేమీ లేదు. నేను పైరసీ నేనేమి అతను చేసింది కరెక్ట్ అని నేను అన్నాను, చట్టపరంగా అతను చేసింది తప్పే అయి ఉండొచ్చు. కానీ అతను సహకరించిన వాళ్ళు ఎవరు, మీ వాళ్ళే కదా, ఇంటి దొంగలు ఉన్నారు కదా. మొత్తం మీరు బ్లేమ్ గేమ్ ఆడతారు ఎందుకు, అతని బ్లేమ్ ఎందుకు చేస్తారు మీరు శుద్ధపోసల్లాగా? మీ దగ్గర దొంగలు లేరా, మీలో మీరు కుట్రలు చేసుకుంటలేదా? ఒక హీరో సినిమా ఆడకూడదని 2వ హీరో వెళ్ళిపోయి దాన్ని పైరసీలు చేసిన వాళ్ళు ఉన్నారో లేరు చెప్పానండి. గత 5 ఏళ్ళు ఎన్ని కుట్రలు జరిగినాయి? ఒక అగ్రస్థాయి హీరో సినిమా వస్తా అంటే దాన్ని రాత్రికి రాత్రే వాళ్ళకి అవతల పైరసీ వాళ్ళకి అందజేసిన ఘటనలు ఎన్ని ఉన్నాయి? కట్టప్పులు ఉన్నారు అయితే చాలా మంది ఉన్నారు. వీళ్ళు పాపం నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇతనికి ఒక ప్రముఖ హీరో సినిమా 3 రోజుల ముందే అందింది డేటా, రిలీజ్ కాకముందే. ఆ రోజు కనుక అతను రిలీజ్ చేసి ఉంటే, ఐబొమ్మ రవి అనేవాడు ముందుగానే ఐబొమ్మలో కానీ రిలీజ్ చేసి ఉంటే కొన్ని 100 మంది సూసైడ్లు చేసుకునేవాళ్ళు, థియేటర్లు కొనుక్కున్న వాళ్ళు వీళ్ళు అందరూ. బాగా నైతికతగా కట్టుబడి అతను, మరి నైతికత ఉన్నట్టేగా వీళ్ళతో పోల్చుకున్నప్పుడు. అంతే కదా, సినిమా రిలీజ్ కాకుండా ఉంటే బాగుండదు అనుకున్నాడు కదా. బాగుండదు, దెబ్బతినిపోతారు, కొన్ని 100 కుటుంబాలు పోతాయి పాపం అని చెప్పి అయ్యో పాపం జాలిపడి మర్నాడు ఐబొమ్మలో పెట్టాడంట. మరి అది కృతజ్ఞత ఉండాలిగా ఆ కుర్రాడి మీద. వీళ్ళకి మంచి దొంగ, నైతికత ఉండే దొంగ, వీళ్ళగా నైతికహీనులు కాదు. డబ్బు కోసం అడ్డమైన పనులు చేయాలి, డబ్బు కోసం చేయదలుచుకుంటే అటు చేయొచ్చు. అట్టా నేను అతను ఇంద్రుడు చంద్రుడు అని నేను అంటలా, వీళ్ళకి సరైన గుణపాఠం నేర్పాడు. ఈ ఊరినే కోడలు కానీ కూతురు కానీ లేకపోతే అల్లుడి మీద పడి ఏడిచినట్టు వీళ్ళు తీసిన మామూలుగా సినిమాలు ఫ్లాప్ అయితే ఆ కుర్రాడి మీద దోసేసి దాని మూలానే పోయినాయి. 1000 కోట్ల లాసు. ఎట్ట అవుతుందిరా 1000 కోట్ల లాసు? ఏ రకంగా వచ్చింది చెప్పండి. మీరు కట్టిన ట్యాక్స్లు ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, మీరు చూపించిన ఇదంతా, మీరు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత, ఇన్కమ్ ట్యాక్స్లు చూపిస్తున్న రెమ్యూనరేషన్ ఎంత, మీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని అకౌంటబిలిటీ కాదా? రెమ్యూనరేషన్ తగ్గిద్దామని చెప్పి ఇతని మీద వేస్తున్నారు ఫ్లాప్ అయితే. అంతే, ఒక్కడు కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకోడండి. ఎవరికాడే పోటీలు పడిపోయి నాకింత, నాకు ఈ కారు ఆ కారు. ఏంటంటే ఎలివేషన్లు ఏంటండి? సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 100 కోట్లు అయితే దాంట్లో 70 కోట్లు హీరోకి రెమ్యూనరేషన్ అంట. హీరోకి రెమ్యూనరేషన్, తర్వాత 10 కోట్లేమో ఖర్చు. వీడికి కార్వాన్లు గీర్వాన్లు ఇయ్యే, కథ లేదు, కథనం లేదు, ఏమీ లేదు. బాంబే నుంచి ఒకదాన్ని తీసుకొస్తారు, తొడలో మెడలో అంతా కనిపించే విధంగా. దానికి భాష రాదు, మొహంలో ఎక్స్ప్రెషన్స్ ఉండవు. వీడికి రాదు భాష, వీడికి మళ్ళీ వెనక ప్రాంప్టింగ్ తెలుగు రాదు, ఒక్కడికి నోరు తిరగదు తెలుగు డైలాగు. సాకి షాకి తాకి దాకి కూడా తేడా తెలిసావదు.
తగిన శాస్తి చేసాడు ఐబొమ్మ రూపంలో. ఇంకా జరగాలండి బాబు, ఇప్పుడే అక్కడ చాలా జరగాలి. సినిమా ఇండస్ట్రీ మొత్తం నేల బారుకు వచ్చేసి మంచి సినిమాలు, క్రియేటివ్ మైండ్, చక్కటి ఆరోగ్యవంతమైన బలగం లాంటి సినిమాలు, ఆ నలుగురు లాంటి సినిమాలు ఉన్నాయి. కొన్ని వచ్చినాయి ఈ మధ్య. నాకు పేర్లు పాత ఎప్పుడో నేను పాతారంలోకి వెళ్ళిపోతున్నా కానీ చూడక ఈ మధ్య కొన్ని వచ్చినాయి. ఎంతో మంది స్పార్క్ ఉన్న కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వచ్చి చక్కటి వచ్చి ప్రజలందరికీ గ్రామానికి వచ్చాయి. గ్రామానికి చేరువవ్వాలి. వైలెన్స్ ఉండకూడదు, చక్కటి కుటుంబ నేపథ్యం, లేకపోతే ఏదైనా సామాజిక ఓరియంటెడ్గా ఉండే మెసేజ్లు, యూత్ని మోటివేట్ చేసే విధంగా, మంచి వైపుకు మోటివేట్ చేసే విధంగా. ఇప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వాలంటే అందరికి ఇవ్వలేవండి. ఎంతోమంది స్వయం ఉపాధితో చేసుకునే ఇది ఉంటుంది. కొంతమంది నిరాశ నిస్పృహలు, డిప్రెషన్కి లోనే యువత ఉంటారండి. అటువంటి వాళ్ళకి సినిమాలు చూస్తే కదా మంచి ఓరియంటేషన్ కలిగి, మోటివేషన్ కలిగేటట్టు సినిమాలు తీయాలండి. ఎంతోమంది మహిళలు పాపం దగా పడిపోయిన వాళ్ళు ఉంటున్నారండి. అవన్నీ వెలుగులోకి తీసుకొచ్చే విధంగా వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకంగా మంచి భవిష్యత్తు వచ్చేటట్టు చేయాలి. ఎక్కడ బాంబు బ్లాస్ట్ అయితే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళటం, ఒక ఉగ్రవాది ఎలా సక్సెస్ అయ్యాడు అనేది ఒక స్టోరీ. ఈ ఛానల్స్ కూడా అట్టగా పోరంబోకలుగా తయారైపోయినండి. వాళ్ళు ఆడియో ఫంక్షన్స్ లైవ్లు పెట్టడం, ప్యాకేజీలు తీసుకుని. ఇక ఒకటే మిగిలిన సుబ్బారావు గారు, మీకు జర్నలిస్ట్గా మీకంటే బాధ ఉంటుంది కానీ అక్రిడిటెడ్ జర్నలిస్ట్గా ఇక టీవీ ఛానల్స్ వాళ్ళు వార్తా ఛానల్స్ పేరుతో నడుస్తున్నాయి. పెట్టని లైవ్లు ఏంటంటే శోభనాలు ఒకటే పెడతా. ఫస్ట్ నైట్ అవి కూడా రేపమ్మా ఇచ్చినా ఇస్తారు ఎందుకంటే వాళ్ళ పెళ్లిళ్ళు, హీరోల పెళ్లిళ్ళు ఏంటి బొంగులేదు. హీరో గడి పెళ్లి అయితే మనం చూసేది ఏంటంటే చుట్టాలు చూసుకుంటారు, వాళ్ళు అటు ఇటు వాళ్ళు వెళ్తారు. అడింటే ఎవరు దిగారు, బర్త్డేకి ఏం జరిగింది, చనిపోయినా బర్త్డే అయినా పెళ్ళైనా ప్రతి వాళ్ళింటో పెళ్లికి, అంబానీ ఇంటో పెళ్లి దేశం పెళ్ళే, అంబానీ గడి ఇంటో పెళ్లి మనకేంటండి. అదే రోజంతా చూడటం. ఇళ్లలో జనం కూడా దరిద్రంగా తయారైపోయారండి, సైకోలుగా. ఆడెవడో ఇంటో మన ఇంటో పాసి మనం ఊడ్చుకుని మన ఇల్లు మనం సర్దిద్దుకుంటే అయిపోయా, 3 పెళ్ళాలు సగ్గా ఉంటే అయిపోయా. ఆడెవడింటో పెళ్లికి మనం చూడటం ఏంటంటే, ఏ నగలు వేసుకొచ్చారు, ఏ కారులో దిగారు, ఎవరెవరు ఉండారు. ఇదేనా ఎంటర్టైన్మెంట్, ఇదేనా కుటుంబ వ్యవస్థ? సినిమా రేటింగ్ వస్తుంది కాబట్టి చూపిస్తుంది అంతే. డబ్బు వస్తుంది, రేటింగ్ వస్తే డబ్బు వస్తుంది. డబ్బు కోసమే ఈ బతుకంతా. విలువలు లేవు, పాడు లేవు, డబ్బు డబ్బు డబ్బు. చివరికి తిరిగి వెనక్కి చూసుకుంటే అర్థం ఉండదు అర్థానికి. సో ఓవరాల్గా పోలీసులు తప్పు పెద్ద కనపడుతుందా, రవికుమార్ ఐబొమ్మతో ఎక్కువ కనపడుతుందా, లేదంటే సినిమా వాళ్ళు కనపడుతుందా? దీంట్లో తప్పులు ఎంచడం అనేది కాదండి. పోలీసులు సిపి తప్పుటాడు చేసిన మాట వాస్తవం అండి. పబ్లిసిటీ తెచ్చుకుని అరెస్ట్ చేయాల్సింది అదే హీరోయిజం కాదు. సవాల్ ఇసిరాడు కాబట్టి నేను పట్టుకున్నాను అని అంటాం పద్ధతి కాదు. అతను ఐపీఎస్ అనే 3 అక్షరాలకు తగదు, అందులో సీనియర్ ఐపీఎస్. సవాల్ కూడా చేశాడు కదా, అరెస్ట్ చేయమని. అంటే పట్టుకున్న తర్వాత అన్నాడు కాబట్టి పట్టుకున్నాను అని అంటాం ఏంటి? అనకపోతే పట్టుకోవా? సవాలే సరిపోతే పట్టుకోవాలనే బాధ్యత నీకు లేదా? పట్టుకునే స్థాయి కాదా? సినిమా వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని ఆ పబ్లిసిటీ తెచ్చుకుని ఆయన అపవాస పాలు చేసుకున్నాడు. ఈ మధ్యలో మళ్ళీ తీర్మానం జ్వరపడ్డాడు. ఉన్నమాట మాట్లాడాడు. తను జ్వరపడేది ఏముంది, తను మాట్లాడింది నేను చూశాను వీడియో. తను మాట్లాడింది అంటే కరెక్టే, ఇవన్నీ ఎత్తి చూపాడు. నేను అతనే సమర్థించడం అనేది ఇంకోటి కాదు, కానీ అతను మాట్లాడిన వీడియో ఒకటి చూసి కాదు. అతను అన్నది ఏంట్లో అన్నింటిలో కల్లా సజ్జనారు ఎక్కడెక్కడ ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఎంత చేశాడు మొత్తం తెలుసు, నేను హిస్టరీ బయట పెడతానని చెప్పి అన్నాడు. మరి ఉన్నాయి, మరి ఆయన కూడా కొన్ని ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి కదా. మరి ఎన్కౌంటర్ దగ్గర నుంచి, అప్పుడు శంషాబాద్ దగ్గర జరిగిన దగ్గర నుంచి, మరి ఆయన సిపి హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు మరి ఆయన ఉన్నాయి, ఆయన మీద నీళ్ళు ఉన్నాయి కొన్ని. అదే తీర్మానం మాట్లాడిన తీరు ఎలా ఉందంటే, ఏదో పెద్ద చిట్టా నేను ఇప్పేస్తాను ఇది అన్నట్టుగా వాడిని. ఎందుకు చెప్పరండి? ఎప్పుడు భయపడాల్సిన పని ఉంది. పోలీసులు అన్నాక బాసులు కాదు కదా. రేపు రిటైర్ అయ్యి 60 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు రిటైర్ అయ్యి బయటికి రావాల్సిందేగా. ఏం చేస్తారు? రిటైర్ అయిన తర్వాత అధికారం భుజాల మీద స్టార్స్ ఉండి ఒంటి మీద కాకి డ్రెస్ ఉన్నంతకాలం వాళ్ళు ఏమైనా చేయదలుచుకుంటే కక్షాదిములు చేయొచ్చు, ప్రభుత్వ సపోర్ట్ ఉంటే, పాలకుల సపోర్ట్ ఉంటే. అంతేగాని వాళ్ళు చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన ఏఎస్లు ఐపీఎస్లు అంటే వాళ్ళు ఏమీ. కానీ ఆ సందర్భాన్ని ఎందుకు అట్లా ఉపయోగించుకున్నాడు అనిపిస్తుంది మీకు? తీర్మానం కదండి, చాలా మంది మనోభావాలు, చాలా మంది భావాలను అతను వ్యక్తీకరించాడు, అతను వాయిస్గా మారాడు. అది ఆలోచించుకోవాల్సింది, అంతరాత్మ పరిశీలన చేసుకోవాల్సింది వాళ్ళే. సో ఓవరాల్గా ఐబొమ్మ చేసింది ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ కంట్రోల్లో పెట్టేలాగా అనిపిస్తుందా?
సినిమా ఇండస్ట్రీని కంట్రోల్ పెట్టడం అనేది కాదు, ఇంటి దొంగలు పట్టుకుంది వాళ్ళు సంస్కరించుకునే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకుంటాం, ఈ రేట్లు పెంచుకునే పరిస్థితి లేకుండా, మల్టీప్లెక్స్లో దోపిడీని ఈ పాప్కార్న్లు, కూల్ డ్రింకులు ఇటువంటివన్నీ లేకుండా ఉంటే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందండి. ఇప్పుడు సివి ఆనంద్ గారు ఉన్నప్పుడు ఎక్కడ ఈ ఆరోపణలు రాలేదుగా, అంత మునుపు సిపిలు ఎవరు చేసినప్పుడు ఈ ఆరోపణలు రాలేదుగా. మరి ఈయన మీద ఎందుకు వస్తున్నాయి ఈ అన్ని ఆరోపణలు? ఈయన అత్యుత్సాహం, ఈయన ఎండీగా ఆర్టీసీ ఎండీగా చేసిన 24 గంటల పబ్లిసిటీనే, ట్విట్టర్లో కొంచెం యాక్టివ్ ఉంటారు, ట్విట్టర్లోనే వాటిల్లోనే. ఈయనకి ఎందుకండి అంత అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఎందుకు ట్విట్టర్లో? నువ్వు దేశాన్ని బాగు చేయగలవా? నీ చట్టాన్ని నీకున్న పరిధుల్లో నువ్వు ఉద్యోగం చేస్తే చాలు. ఏదో సిపిగా అక్కడ ఎన్కౌంటర్ చేయగానే జనాలు పూలు చిమ్మారని నువ్వు హీరోగా ఊహించుకుంటే అట్ట. అక్కడ దిశ ఎన్కౌంటర్లో జనం అందరూ పొలవమని పిచ్చి జనం వెళ్ళి పూలు చిమ్మారు కాబట్టి గొప్పడంటే అయిపోతుందా? ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి. సిపి అక్కడ సైబరాబాద్లో ఆయన చేసినప్పుడు చాలా ఉన్నాయి, బాధ్యతలు ఉన్నారు అక్కడ. దానికి ఆధారాలు కూడా కొన్ని ఉంటాయి, అంటే రుజువు చేయలేకపోవచ్చు. రాత్గయి బాత్గయి అంటారే, బాధ్యతలు అనేవాళ్ళు ఉన్నారు అక్కడ. మాకేం సంబంధం లేదని ఆ రోజు చేసిన సిపిలోను, ఏసీపీలోను, సిఐలు ఇవాళ మాట మార్చవచ్చు, కానీ బాధితులు ఉన్నారుగా, ఆ రోజు జరిగిన బాధితులు ఉన్నారుగా. ఆ రోజు మీరు కేసీఆర్ ప్రభుత్వానికి అంటగాగి టీఆర్ఎస్ ప్రభుత్వానికి 3 ఏళ్ల పాటు ఉన్నప్పుడు బాధితులు ఉన్నారుగా. సైబరాబాద్ లిమిట్స్లో పొలిటికల్ మోటివేషన్కి గురయ్యి పేరు వచ్చింది, ఆయన పేరు బయటకు వచ్చింది. వచ్చినప్పుడు మరి మాట్లాడకుండా ఎట్టా ఉంటారు? మాట్లాడకూడదా?